కొంతమంది ఆర్థిక నిపుణులు మేధావులు మీలాంటి అడ్వకేట్స్ కొంత ఆందోళన చెందుతున్నారు. అంటే ఇలాంటి పదే అప్పులు 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 దివాలా దివాలా అని ఈ పదాలు వాడడం ద్వారా మీరు అసెంబ్లీ ఇక్కడ వాడారు, ఢిల్లీకి వెళ్ళారు, పదే ఈ పదాలు వాడడం ద్వారా పదే ఈ ప్రచారం చేయడం ద్వారా రాష్ట్ర పెట్టుబడులపై ప్రభావం చూపదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు వెంకట్ గారు ఒకటి ఏదైతే తప్పులు జరిగినాయో ఆ తప్పుల్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ తెలంగాణ అప్పుల పాలు కావడానికి చాలా స్పష్టంగా 99 తెలంగాణ అప్పుల పాలు కావడానికి లోపభూయిష్టమైనటువంటి కేసీఆర్ విధానాలే తప్ప స్పష్టం. అది ఏంటంటే మన శ్రీలంక పరిస్థితి మనం ఏంటంటే మనం మోసం చేసుకోవద్దు. ఇలా శ్రీలంక పరిస్థితి ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అంటే మొన్న మన పక్క దేశమే ఒకప్పుడు మన ఇండియాలో కాంటినెంట్ లో భాగంగా ఉన్నది. ఇవాళ ఆ పరిస్థితి మన తెలంగాణకు రావద్దు. ఏదైతే లోపాలు జరిగినా అవి తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవడం అంటే రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఇంట్లో కూర్చొని చర్చిస్తే కాదు కదా, తెలంగాణ ప్రజానీకానికి తెలవాలి. అవి రెక్టిఫై ఎలా చేయాలో ఖచ్చితంగా మా ప్రభుత్వం చేస్తుంది, నో డౌట్ ఎట్ ఆల్. ఇవాళ చూడండి, మీరు కాళేశ్వరం ప్రాజెక్టులో అన్నెసరీ డబ్బులు ఖర్చు పెట్టారు, అవన్నీ నీళ్ళలో పోసిన వృధా అయిపోయినాయి. నీరు పల్లవేరుగా అన్నారు ఇందాక నాయక్ గారు, నీరు పల్లవేరు కాదు, యూనివర్సల్ ట్రూత్ అది. నీళ్లు పల్లవేరుగా దాటిని 600 మీటర్లు ఎత్తిపోయాలని చూడటం అనేది ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టలేదు. అమెరికాలో కొలరాడాలో కూడా అది పెద్ద సక్సెస్ కాదు, అది కూడా చిన్న స్థాయిదే. ఇవాళ దాదాపు ఇంత పెద్ద భారీ స్థాయి ప్రాజెక్ట్ ని ఎన్నో లింకులతోటి ఎన్నో కెనాలతోటి పెట్టిన ప్రాజెక్ట్ వాళ్ళ పరిస్థితి ఏమైంది. అట్లాంటి వృధా ఖర్చులు పెట్టడం వల్ల అప్పైందని చెప్పే ఉద్దేశమే తప్ప మేము అప్పుల పాలైనా మాకెవరు సహకరించవాకండి కాదు. ఇలాంటి ప్రతి దాంట్లో కూడా మీరు చూడండి, ఏ పాలసీ కూడా వీళ్ళది కరెక్ట్ లేదు. విద్యుత్ పాలసీ మనం చెప్పారు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తాను అన్నారు, కానీ లెక్క చూస్తే అలా కూడా 3 ఫేజ్ల విద్యుత్ కాకుండా సింగిల్ ఫేజ్ ఇచ్చి కూడా వాళ్ళు 24 గంటలు లెక్క చేశారు. మరి ఒక పోయిన సంవత్సరం ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు చూస్తే కూడా 19 గంటల 22 నిమిషాలు మాత్రమే ఇచ్చారు. మరి తెలియాలి కదా, తెలియకుండా ఎట్లా అంటే మనం ఆత్మహత్యం చేసుకోవద్దు కదా, ఆత్మ విమర్శ చేసుకోవాలి. వెంకట్ గారు ఆత్మ విమర్శ చేసుకున్నప్పుడే మనం దాన్ని ఎలా రెక్టిఫై, వృధా ఖర్చులు తగ్గించాలి, దోపిడీ తగ్గించాలి, ఆ విధంగా మనం ఇక ప్రధానమంత్రి దగ్గర వెంకట్ గారు ప్రధానమంత్రి దగ్గర వెళ్ళటం కాదు, ఆయన దేశ ప్రధాని, ఆయన గౌరవించాల్సిన అవసరం ఉంది. ఆయన కలవాలి, కలిసినప్పుడు మన కేంద్రం నుంచి పన్నుల వాట రావాలి. ఏ రోజు కూడా కేసీఆర్ గారు ఎంతసేపటికి నేనే చేసిన ఆయనకే మెడికల్ కాలేజ్ జిల్లా మెడికల్ కాలేజ్ ఇచ్చిన ప్రయత్నమే తప్ప వాళ్ళకి అవకాశం ఇస్తారు. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని చెప్పి మాట్లాడినరు. మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి అన్ని ఛానల్స్ వాళ్ళని అన్ని పార్టీల పెద్దలకి ఆహ్వానించాము. 9 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రానికి ఇచ్చింది అని చెప్పి స్వయంగా కిషన్ రెడ్డి గారే మీకు అది చెప్పడం జరిగింది. ఆ రోజు టిఆర్ఎస్ వాళ్ళు పిలిచినా రాలేదు, దాని మీద మళ్ళీ చర్చకు రాలేదు. మేము ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇచ్చినాం అనేది క్లియర్ గా చెప్తున్నాం. ఇంకొకసారి 1 రూపాయి కూడా ఇవ్వలేదనే మాట మాట్లాడకూడదు అని చెప్తున్నా. రెండవది, ఇక రేవంత్ రెడ్డి గారు అప్పులు అనే మనము ఎన్నో రోజుల నుంచి మనము ఫస్ట్ నెల జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి మన రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళిపోయింది అని చెప్పి మనం గత 2 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం 5.5 లక్షల కోట్ల అప్పులు దాటింది. కార్పొరేషన్ల ద్వారా కూడా అప్పులు తీసుకున్నది. ఈ రోజు గవర్నమెంట్ శాలరీస్ కూడా 1వ తారీఖు నాడు ఇవ్వలేకపోతుంది అని చెప్పేసి మనం చెప్పినాము. వీళ్ళు ఏదైతే 6 గ్యారంటీలు ఇచ్చిరో ఆ 6 గ్యారంటీలు ఇచ్చినప్పుడు మీలాంటి జర్నలిస్టులు అన్ని టీవీలలో ఇంటర్వ్యూలు చేస్తారు రేవంత్ రెడ్డి గారిని. మరి ఇంత అప్పుల పాలైంది కదా మన రాష్ట్రము, మరి మనం కనీసం జీతాలు ఇవ్వలేని పరిస్థితులలో ఉన్నాం. మరి మీరు ఈ 6 గ్యారంటీలకు దగ్గర 70,000 కోట్ల రూపాయలు పడతాయి, ఎట్లా ఇస్తారు అంటే మా ప్రణాళిక మాకు చెప్పిండు. ఈ రోజు మనకు అప్పులైన వాళ్ళు మొత్తము కరప్షన్ చేసిరు, మొత్తం ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిరని మనం తెలుసు. కానీ ఇప్పుడు అదడ్డం పెట్టుకొని ఈ గ్యారంటీలన్నీ పోస్ట్పోన్ చేసేసి వీటిని ప్రొలాంగ్ చేసేసి వీటి టైం పాస్ చేసే పరిస్థితి మనకు కనిపిస్తున్నది. ఏదైతే మనం రైతు బంధు తీసుకోండి, 7,500 కోట్ల రూపాయలు అకౌంట్ లో ఉన్నాయి. ఇప్పుడు మేము రైతు బంధు వేస్తున్నామని చెప్పంగానే అక్కడ మనం రైతు బంధు ఆపించినాం. ఈ రోజు వరకు రైతు బంధు ఇంకా మనకు రావట్లేదు. రైతులకు పెట్టుబడి కింద ఇంకొకటి రానే లేదు. ఇంకొకటి ఏంటి, ఇవాళ పంట అమ్ముకుంటానికి 500 రూపాయలు బోనస్ ఇస్తున్నారు పర్ క్వింటాల్కి. రైతులకైతే తెలుసు తెలిసి ఏదో రకంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. మనం ఎన్ని అబద్ధాలైనా చెప్పాలి.
రైట్ 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 ఒక్క సెకండ్ చెప్పిండ్రు. ఆర్థిక పరిస్థితి మొత్తం ఆయనకు తెలియకుండా మలేశ్వర్ గారు ఒక్క సెకండ్ నాయక్జీ మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మొత్తం తెలుసు. అయినా కూడా ఈ దేశంలో అబద్ధాలు చెప్పిండ్రు. ఇది రేపు ఒక్క సెకండ్ మనకు జనరల్ ఒక్క నిమిషం, సునీత గారు గతంలో చెప్పండి. సునీత గారు ఇక్కడ ఒక్కటి మనం గమనించాల్సి ఉచితాలు వర్తింపని గౌరవ ప్రధానమంత్రి కూడా చాలా సందర్భాలు చెప్పారు. ఒక్క నిమిషం నాయక్ ఒక్క నిమిషం ఇప్పుడే సునీత గారు చెప్పారు ఏమని మేమే ఆపేద్దామని. మలేశ్వర్ ఒక్కసారి శ్రీనివాసరావు గారు మేము మీ ఛానల్ ద్వారా మాట్లాడినాం. ఏమని మాట్లాడారు చేయాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇస్తే మళ్ళీ వెంటనే పోయి బీజేపీ వాళ్ళు మళ్ళీ ఆ చరిత్ర ఎందుకండి రైట్ ఒక్క నిమిషం ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒక్క నిమిషం మల్లేశ్వర గారు మాట్లాడుతున్నారు. గైడ్లైన్స్ తయారు కాలేదు, పాత పద్ధతి కొనసాగించారు, కార్యక్రమానికి పడ్డాయి ఆగిపోయింది. ఒక్క నిమిషం వెంకట్ గారు సునీత గారు ఇస్తున్నా ఒక్క సెకండ్ బీజేపీ ఇవ్వమని చెప్తారు. రైట్ రైట్ అది బ్యాన్ చేస్తేనేమో మళ్ళీ బీజేపీ వాళ్ళు ఇవ్వద్దని చెప్తారు. వీళ్ళు రెండు ఒక్క నిమిషం అండి ఒక్క నిమిషం సునీత గారు ఒక్క నిమిషం మల్లేశ్వర సునీత గారు ఇక్కడ మనం గమనించాల్సి ఒక్క నిమిషం సునీత గారు ఇక్కడ వినండి. బీజేపీ ప్రభుత్వము కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ ఉచితాలతోటి అప్పుల పాలు చేయగల రాష్ట్రాలకని చాలా హితబోధ చేసిన సందర్భం ఉన్నది. కానీ 67 సంవత్సరాలలో 55 లక్షల కోట్ల అప్పులు దీంట్లో చాలా ప్రధానమంత్రులు చేస్తే కేవలం 9.5 ఏళ్లలో 1,55,155 లక్షల అప్పులు చేసినటువంటి పరిస్థితి కూడా బీజేపీ ప్రభుత్వానికి ఉన్నది. ఎందుకంటే నేను ఏం చెప్తున్నా అంటే అభివృద్ధి చేయాలనుకున్నప్పుడు అప్పులు అయితే ఉంటాయి. ఇవన్నీ గమనించాల్సినటువంటి అవసరం ఉన్నది. తర్వాత కర్ణాటక ఎన్నికల్లో ఇప్పుడు 6 గ్యారెంటీల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఏది ఫండ్స్ జనరేట్ చేసుకోకుండా 6 గ్యారెంటీలు తెప్పించారండి. కర్ణాటక ఎన్నికలలో మీరు స్పష్టంగా బీజేపీ ఉచితాలు